ఇన్‌స్టాగ్రామ్‌లో మొదలైన పరిచయం ఆ తర్వాత అనుమానాస్పద సంబంధాలు చివరకు ఉగ్ర కుట్రల దర్యాప్తు వరకు వెళ్ళిందా? బెంగాల్లో బయటపడ్డ ఈ కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు అనుమానిస్తున్న హమీం మోండల్ను అతనికి సహకరించిన అర్పితా సర్కార్ను బెంగాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారిస్తున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు పలు కీలక అంశాలు వెలుగులోకి తెచ్చారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల నిరసనలో అల్లర్లు సృష్టించాలని జైషే గ్రూప్ నుంచి హమీంకు ఆదేశాలు అందాయని తెలిపారు. ఇందుకోసం కొంతమంది మహిళలు పురుషులతో ఒక బృందం ఏర్పాటు చేసుకోవాలని సూచించినట్టుగా చెప్పారు. అయితే వారు జంతర్ మంతర్ వద్దకు వెళ్లారా లేదా అనే విషయం తెలుసుకునేందుకు ఉగ్ర హ్యాండర్స్తో వారు చేస్తున్న చాట్లు పరిశీలిస్తున్నామన్నారు. అంతేకాదు బెంగాల్ సీఎం సువేందు అధికారిని లక్ష్యంగా చేసుకునేలా సమాచారం సేకరించాలని కూడా హ్యాండర్స్ సూచించినట్టుగా దర్యాప్తులో తేలిందని చెబుతున్నారు. ఈ కేసులో మరో కీలక కోణం అర్పితా సర్కార్. 4 ఏళ్ల క్రితం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా హమీంతో పరిచయమైన ఆమె తర్వాత అతడికి సన్నిహితంగా మారినట్టుగా తెలిపారు. చిన్న స్థాయి నేతలు పరిచయం చేసుకుని వారితో ప్రముఖ నేతలపై నిఘా పెట్టడం, తమ వారిని రాజకీయ పార్టీలో కార్యకర్తలుగా నియమించడం వంటి పనులకు హమీం ఆమెను వినియోగించుకునేవాడు. బెంగాల్ మంత్రి ఉమేష్ రే కుమారుడిని హనీ ట్రాప్తో కిడ్నాప్ చేసి వారి కుటుంబం నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ఇద్దరు కుట్ర కూడా పన్నారు. రాష్ట్రంలో పలువురు రాజకీయ నేతలతో యువతికి సంబంధాలున్నాయని వారి సమాచారం ఆమె హమీంకు చేరవేస్తుందని చెబుతున్నారు అధికారులు. మరోవైపు ఎన్క్రిప్టెడ్ యాప్లతో విదేశాల్లో ఉన్న హ్యాండ్లర్స్తో వీరు సంబంధాలు కొనసాగించినట్టుగా గుర్తించారు. యూకే, మెక్సికోకు చెందిన అంతర్జాతీయ సిమ్ కార్డ్స్ కూడా వారి వద్ద లభించినట్టుగా తెలిపారు అధికారులు. దేశంలో తీవ్రవాద భావజాల వ్యాప్తి, నియామకాలు వంటి కార్యకలాపాలకు వీరిని ఉపయోగించుకున్నారా అనే కోణంలో దర్యాప్తు మరింత లోతుగా సాగుతోంది. అసలు ఈ నెట్వర్క్ వెనుక ఉన్నది ఎవరు, ఇంకా ఎంతమంది ఈ వ్యవహారంలో ఉన్నారు అనే ప్రశ్నలకు సమాధానం కోసం భద్రతా సంస్థలు ఆధారాలు సేకరిస్తున్నాయి. जो यहाँ मॉड्यूल है पहले से एक्टिव है, कुछ ना कुछ कर भी रहे हैं, खबर भी था, लेकिन पुलिस ने अरेस्ट किया है। और क्या क्या इसके साथ जुड़ा हुआ है, कहाँ तक तारी, तो जब पूरा इंक्वायरी होगा आगे तथ्य आएगा। अनुमान के आधार पर, संदेह के आधार पर बहुत कुछ बातें बोला जा रहा है, इससे भी भयंकर कुछ हो सकता है। बिल्कुल सही है, पाकिस्तान का तार अभी क्या है कि जो इलेक्ट्रॉनिक्स माध्यम हो गया है, सोशल मीडिया, इंटरनेट हो, इसके माध्यम से आसान हो जाता है संपर्क करना, और उसी का माध्यम से ही पुलिस ने उसको पकड़ा है। दुबई के साथ उसका कॉन्टैक्ट, पाकिस्तान के कॉन्टैक्ट, तो इसको एकदम जल्दी से बंद कर देंगे, सब आ जाएगा, ऐसा नहीं है। अब पकड़ा गया तो उसी के माध्यम से इंक्वायरी होगा और तह तक पहुंचने का प्रयास करेगा पुलिस।